హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ కిసాన్ మిషనరీ. ఈరోజు మన దగ్గర రైస్ మిల్ తీసుకుని కస్టమర్ రావడం జరిగింది. ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది అతని మాటలు తెలుసుకుందాం. అలాగే ఇక్కడ రైస్ మిల్ షాప్ ఉందని ఎలా తెలుసు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్, మీ పేరు సార్? నా పేరు గెమ్మెల్ గుండన్న. ఏ ఊరు నుంచి వచ్చారు? తొలగూరు నుండి, పాడేరు మండలము, అయినాడ పంచాయతీ, మాది తొలగూరు గ్రామము. మీకు ఇక్కడ రైస్ మిల్ షాప్ ఉందని ఎలా తెలుసు? అది చాలా దూరము. మా సినేస్తులు ఉంటే ఆ సినేస్తుల దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఆ మిల్లుకు చూసి అలాంటిదే నాకు కూడా కావాలి అంటే ఆ సినేస్తుడు నాకు తీసుకువచ్చినాడు ఇక్కడ ఈ షాపులో. ఓకే, మీరు ఇప్పుడు ధాన్యం అనేది ఆడిపించాం కదా, ధాన్యం ఆడిపించాక ధాన్యం ఎలా వచ్చింది? దానేమో ఆడిపిస్తే మంచి రైస్ వచ్చింది. ఆ రైసు మరి మేము తినడానికే, మేము రైతుల్ని, మేము అమ్మడానికి కాదు, మేము సొంత ఆడుకోవడానికే మేము భోజనం. ఓకే సార్, మీరు ఇప్పుడు ఈ రైస్ మిల్ అనేది మీరు సొంతంగా ఆడిపించుకోవడానికా లేకపోతే వ్యాపారం చేసుకో? మేము సొంత ఆడిపించుకోవడానికి, మేము తినడానికే కానీ మేము వ్యాపారానికి మాకు కాదు. కానీ అలాంటి వ్యాపారాలు మాకు తెలియవు. మాకు కావాల్సింది మా భూమి ఉన్నది, మేము ఆడించుకొని మా భోజనం గురించి సంవత్సరం ఆదాయంకే. ఓకే సార్, మీరు ఈ రైస్ మిల్ తీసుకున్నారు కదా, ఈ రైస్ మిల్ తీసుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉన్నారా? మాకు సంతోషమే. ఈ రైసు మిల్లు దొరికినందుకు మాకు సంతోషమే. మేము చూస్తే దూర ప్రాంతం నుండి ఇప్పుడు వచ్చాము. మేము పెద్ద కొండల మీద ఉన్నాము. మాకే ఇలాంటి రోడ్డు పైంటి కూడా కాదు. ఇప్పుడు కొన్ని దూరం రోడ్డు పైంటి ఇది తీసుకెళ్ళి అక్కడ నుంచి మేము మోసుకొని వెళ్ళాలి. మరి అలా డెగెట్ని మేము తీసుకెళ్తున్నాము. ఈ రైసు మిల్లు చాలా సంతోషం ఉంది. ఓకే సార్, మీరు ఇంతకుముందు ఈ రైస్ అనేది ఎక్కడ ఆడిపించుకోవడానికి వెళ్ళేవాళ్ళు? చాలా దూరము, ఒక 5 కిలోమీటర్లు దూరంగా మేము గుర్రాలతో తీసుకొని వెళ్ళి ఆడిపించుకొని తెచ్చి మేము చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ రైసు ఈ మిల్లు దొరికితే మాకు అంత ఆనందంగా దొరికింది అన్నట్టే మాకున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.